తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాలో కొత్త మార్పులు అయితే రావడం అయితే జరిగింది. ఈ కొత్త మార్పులు అమలు చేస్తారా లేకుంటే పాత పద్ధతి ప్రకారమే అమౌంట్ ఇస్తారా, అసలు ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో వేస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరము పొలం ఎంత ఉన్నా ఈ రైతు భరోసా వేసేవాళ్ళు, అంటే ఎంత పొలం పండించినా, ఒకవేళ పొలం పండియకున్నా ఈ పొలం ఉన్న ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా అయితే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ యాసంగి ప్రకృతి వాతావరణం మొదలవడంతో వ్యవసాయ కార్యకలాపాలు వేగంగా తిరిగి ప్రారంభమయ్యాయి. వానాకాలం పంటలు కోతకు రావడంతో రైతులు తిరిగి సాగు పనుల్లో నిమగ్నం కావడం అయితే జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈసారి రైతులకు నిధులు కేటాయించే విధానంలో ముఖ్యమైన మార్పులైతే చేపట్టబోతున్నారు. రైతు భరోసా నిధులు కేవలం సాగులో ఉన్న భూమిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇదివరకు ఎంత పొలం ఉన్నా ఈ రైతు భరోసా అమౌంట్ అయితే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పంట పండించే పొలానికి మాత్రమే రైతు భరోసా వేస్తామని చర్చించుతున్నారు. కానీ ఇది ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి అయితే శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ తక్షణంలో అమల్లోకి తీసుకురావాలని ఆదేశించడం అయితే జరిగింది. అధునాతన శాటిలైట్ టెక్నాలజీతో అయితే ఎవరైతే ఈ సాగు చేస్తున్నారో గుర్తించి వాళ్లకు మాత్రమే అమౌంట్ వేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చే ప్రధాన ఉద్దేశం రైతు భరోసా పథకం పారదర్శకతను మరింత పెంచడం. గత సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో సాగు చేయని భూమికి కూడా నిధులైతే జమ కావడం అయితే జరిగింది. దాని ఉద్దేశంతో సాగు చేసే పంటకు మాత్రమే నిధులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అయితే ఈ కొత్త ప్రక్రియ అమలు చేయడం వల్ల యాసంగి సీజన్పై రైతు భరోసా డబ్బులు కొంత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నాయని సమావేశంలో పేర్కొంది. మొత్తానికి రైతు భరోసా పథకం కేవలం సాగు చేస్తున్న నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చర్యలు తీసుకోవడం రైతులకు కూడా ప్రయోజనకరమని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఖచ్చితమైన డేటాతో నిధులైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఈ రైతు భరోసా ఖచ్చితంగా పంట పండించే వాళ్ళకి ఇస్తేనే బాగుంటుందా, లేదంటే పొలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తే బాగుంటుందా, కామెంట్ అయితే చేయండి. ఈ రైతు భరోసా నిధులు డిసెంబర్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.